థాయిలాండ్, మయన్మార్లలో పెరుగుతున్న మృతుల సంఖ్య. రెండు దేశాల్లో ఇప్పటివరకు 150 మందికి పైగా మృతి. కుప్పకూలిన పలు భారీ భవనాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు. థాయిలాండ్, మయన్మార్ దేశాలకు భారత్ ఆపన్న హస్తం. ప్రత్యేక విమానంలో టెంట్లు, దుప్పట్లు, ఆహారం, మందులు రవాణా. ఏప్రిల్ 1 నుండి సబ్సిడీ ధరలకు ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2% మేర డిఏ పెంపు. బీహార్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేపు ఉగాది రోజున హుజూర్ నగర్ నుంచి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి. వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చూడాలన్న మంత్రి సీతక్క. వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని మిషన్ భగీరథ అధికారులకు ఆదేశం. సమ్మెకు పిలుపునిచ్చిన ఎల్పీజీ సిలిండర్ల ట్రాన్స్పోర్టర్లు. సరఫరాకు అడ్డంకి లేకుండా చూస్తామన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. చెపాక్ స్టేడియంలో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ. 17 ఏళ్ల తర్వాత చెన్నైపై ఘన విజయం. రాష్ట్రంలో పెరిగిన ఎండల తీవ్రత. నేడు పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.